ఏంటి అసలు అంబిషన్ ఏంటి సరస్వతి గారి? ఫోక్ సింగర్ గా వెళ్ళాలా లేకుంటే మూవీ సింగర్ గా? పర్వాలేదు, ఏ ఆఫర్ వచ్చినా పాడతాను. ఇక అంటే ఖాళీగా ఉండకుండా, ఖాళీగా ఉంటే ఏమొస్తుంది సార్, ఖాళీగా ఉండకుండా ఫోక్ సాంగ్ అయినా వెళ్తాను, డివోషనల్ భజనలు మళ్ళీ నెక్స్ట్ మనకి ఏమంటారు శివమాలలు వస్తాయి, వాటికి కూడా వెళ్ళమంటే మాకు ఎక్కువ డివోషనలే, దానికి వెళ్తాము. తర్వాత అది భక్తిగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు నలుగురు గౌరవిస్తారు, మనల్ని చూసి చాలా గౌరవిస్తారు. భక్తి పాటలు పాడతాం కదా, ఎక్కడ కనపడినా బాగున్నామమ్మా అని వాళ్ళే పలకరిస్తారు, అది కొంచెం సాటిస్ఫై అనిపిస్తుంది. తర్వాత మనీ కూడా వస్తుందిలేండి. నెక్స్ట్ ఇంకా ఎవరైనా అవకాశం ఇచ్చినా పర్వాలేదు, నా వాయిస్ కు తగ్గది ఎవరు ఇచ్చినా పర్వాలేదు సార్. ఏ టైప్ సాంగ్స్ అయినా కష్టమైనా కొంచెం నేర్చుకొని పాడతాను. లిరిక్స్ రాస్తుంటారు కదా మీరు, ఎవరైనా రాయమని ఇట్లా మీకు చెప్పడం ఇలా జరుగుతుందా? కాంటాక్ట్ అవుతున్నారా మీకు? చెప్తారు సార్. ఫస్ట్ వాళ్ళు అడగక ముందు నేనే, ఇప్పుడు ఆల్రెడీ నేను పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు సార్, నేను సాంగ్ రాసాను వినిపించమంటారా, వినిపిస్తాను. ఓకే బాగుందమ్మా అంటే ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి చీటింగ్ జరగలేదు. నా దగ్గర విన్న సాంగ్ వేరే వాళ్ళతో పాడించిన అట్లా జరగలేదు, నాతోనే పాడించారు. ఎందుకంటే నేను మనీ తక్కువ తీసుకుంటాను కాబట్టి నేను ఎక్కువ పడితే వేరే వాళ్ళకి ఇచ్చినేమో. సో అట్లా ప్రెసెంట్ అయితే ఎవరు ఎంత ఇచ్చినా తీసుకుంటున్నాను. ఇక కొంచెం ఫేమ్ అయితే చూడాలి. సింగర్స్ అంటేనే పాటలు పాడండి. అది రావు తల్లి రేణుకెళ్ళమ్మ, దానిలో మేము అయ్యప్ప స్వామిని పెట్టుకున్నాం. యాక్చువల్లీ ఈమె వారం నాడు మంగళవారం నాడు అంటది ప్రభా గారు, మేము అప్పుడు బుధవారం పెట్టుకున్నాం, బుధవారం అయ్యప్ప స్వామికి ఇస్తాం. సో అట్లా ఆ పాటకి చాలా మంది స్వాములు డాన్సులు కూడా చేస్తారు. ఓకే, వారం నాడు బుధవారం నాడు తొలిపొద్దు పొడవంగా పచ్చాని పందిల్లో అలికి ముగ్గులేసి అరుగుల్లో కూసోని స్వామిని బిలవంగా, రావో అయ్య రావో స్వామి రావో అయ్యప్ప రావు రావో రావు రావో రావో మణికంఠ రావు రావో రావు రావో హరిహర పుత్రుడ రావు రావో రావు రావో అందాల దేవుడ రావు రావో రావు రావో బంతియ తోటల్లో బలిబూసినాయంట, కనకాంబరాలన్నీ కలబూసినాయంట, తెల్ల మల్లేలన్నీ విరబూసినాయంట, పూలల్ల తొట్లల్లో ఉయ్యాలలు పంగా, రావో అయ్య రావో స్వామి రావో అయ్యప్ప రావు రావో రావు రావో రావో మణికంఠ రావు రావో రావు రావో. లాస్ట్ లిరిక్ నేను రాసింది బాగుంటుంది సార్. అది ఎట్లా అంటే అయ్యప్ప స్వామిని ఏం చేస్తారనేది. చన్నీటి స్నానాలు భూతల సైనాలు నీమాల మాలను నిష్టతో వేసేరు, మండల దీక్షను మనసుతో వేసేరు, ఇడుముడి కట్టి నీ కొండకొచ్చేమయ్యా, రావో అయ్య రావో స్వామి రావో అయ్యప్ప రావు రావో రావు రావో రావో మణికంఠ రావు రావో రావు రావో. యాక్చువల్ అంటే వాళ్ళు చేసేది చన్నీటి స్నానం, భూతల సైనం, నియమాల మాల, మండల దీక్ష, ఇడుముడి కట్టడం. సో అట్లా పెట్టుకున్నాను నేను. ఓకే, ఎంతమంది పరిచయం అయ్యారు మరి ఫోక్ సింగర్స్ గా వచ్చినప్పుడు? మీరు పాడుతున్నారు కదా, ఫోక్ సింగర్స్ పరిచయం అయ్యారా? ఫోక్ సింగర్స్ పరిచయం అయ్యారండి. నాతో డూయిట్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ పాడేటప్పుడు ఒక తమ్ముడు పరిచయం అయ్యారు, నారాయణ ఆయన పేరు. అతను నుంచి కూడా నాకు ఆఫర్స్ వస్తాయి. తనకు ఎవరైనా వేరే సాంగ్ ఏదైనా చెప్తే తను నాకు కాల్ చేసి, అక్క పాడదామా ఈ సాంగ్, మీకు ఓకేనా? కొంచెం వల్గర్ గా ఉంటే నేను పాడిన తమ్ముడు అని చెప్తున్నాను. ఫోక్ అంటే కొంచెం బాగా వల్గర్ గా ఉన్న సాంగ్స్ కూడా ఉంటాయి, కొంచెం ఏమంటారు డబుల్ మీనింగ్, అట్లాంటివి పాడితే ఎవరేమైనా అనుకుంటారేమో, మనం భక్తి పాటల నుంచి డబుల్ మీనింగ్ పాటలకు వెళ్తే ఏంట్రా ఏమని అంటారేమని భయంతో కొన్ని అయితే ఇంకెవరికన్నా చెప్తాముడు అంటున్నాను. కొంచెం స్మూత్ గా నేను పాడను అనుకుంటా, ఇంకెవరికన్నా చెప్పండి అంటున్నాను. కొంచెం నార్మల్ గా ఉంటే ఓకే తమ్ముడు నేను వస్తా పాడతాను, అట్లా ఆ అబ్బాయి నుంచి కూడా నాకు ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అవే చూస్తున్నారు కదా, డబుల్ మీనింగ్ ఉంటేనే అట్లాంటి సాంగ్స్ కే చూస్తారు కదా, అలానే ఫేమస్ అవుతున్నారు. కరెక్టే కానీ సార్ ఇంట్లో వాళ్ళు ఏమంటారు అదే అత్తయ్య మామయ్య కొన్ని యాక్చువల్లీ యూట్యూబ్ లో పాడతానంటేనే ఎవరు పంపించరు, ముఖ్యంగా మా ఫ్యామిలీకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. వల్గర్ పాటలు పాడితే ఏమంటారని భయం, వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఓకే అంటే పాడతా. చూడాలి, ఇప్పుడు సంక్రాంతికి వెళ్తాం కదా, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటది అన్నది ఏం తిట్టకుండా ఉంటే పాడాలి. ఇప్పుడు సింగర్ సరస్వతి మీలాంటి వాళ్ళ సార్. ఓకే, లాస్ట్ లో ఇంటర్వ్యూ ముగించేటప్పుడు ఒక మంచి పాట పాడండి. ఓకే సార్. దాని కుడువు భుజం మీద కడవా, దాని కుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగధరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగధరియా. హో కాళ్ళకు వెండి గజల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్ప
గుప్పును మల్లే దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్ నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్ నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల్ పాకుల్ ముని పంటితో మొత్తితే పెదవుల్ ఎర్రగా అయితది రామనదిల్ చురియా అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగదరియా. వావ్ సూపర్ సార్, సూపర్ అండి, చాలా బాగా పాడుతున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఫోక్స్ లో ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. థ్యాంక్ యూ. మీలాంటి పెద్దవాళ్ళతో మేము మాట్లాడినందుకు మాకు హ్యాపీ సార్. నేను లాస్ట్ టైం మీతో మాట్లాడాను, అవకాశాలు వచ్చాయి, ఇంకా మీ ద్వారా మాకు రావాలి కంపల్సరీ. మేము మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మంచిగా పాడాలి. ఓకే షూర్ అండి. ఈ రోజు కొంచెం నాకు ప్రాక్టీస్ లేక సరిగా పాడాను చూడండి. ఓకే సార్, మంచి అవకాశాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.